స్థానాల నుంచి మట్టిని నీరు తెప్పించేటువంటి కార్యక్రమం దగ్గర నుండి అంతేకాకుండా ఇది ప్రజల రాజధాని 16,000 గ్రామాల నుండి మట్టిని తెప్పించేటువంటి కార్యక్రమం కానీ ప్రజాస్వామ్యానికి దేవాలయం ఉన్నటువంటి పార్లమెంట్ దగ్గర నుండి యమునా నది దగ్గర నుండి నీళ్లను తెప్పించేటువంటి కార్యక్రమం చేసి ఈరోజు ఒక బలమైనటువంటి ప్రదేశంగా అమరావతిని తీర్చిదిద్దినటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే గత ప్రభుత్వంలో వేసినటువంటి ఆనాడు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవడానికి వేసుకున్నటువంటి రోడ్లను తవ్వి దోచుకున్నటువంటి పరిస్థితులు కాంట్రాక్టులు పెట్టుకున్నటువంటి పైపుల్ని ఎత్తుకెళ్లినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఆనాడు అమరావతి నిర్మాణం కోసం మన నాయకుడు కేవలం అది ఒక నగరంగా కాకుండా వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతి ప్రాంతాన్ని తయారు చేయాలని అది పర్యాటక రంగానికి సంబంధించినటువంటి విషయంలో కానీ అలాగే ఆనాడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితున్నా కూడా ఒక్క ముఖ్యమంత్రి గారి పిలుపుతో ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి విధంగా 33,000 ఎకరాలను తమ ప్రాణం కన్నా ఎక్కువ భావించేటువంటి రైతులు ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ ఒక సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా అలాగే అనేక 9 నగరాలను ఒక ఫైనాన్షియల్ సిటీ కానీ అలాగే నాలెడ్జ్ సిటీ కానీ ఎలక్ట్రానిక్ సిటీగా కానీ హెల్త్ సిటీగా కానీ ఎడ్యుకేషనల్ సిటీలను పెట్టి వాటిని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు కానీ ఇది కేవలం ఏదో ఒక ఆలోచనతో చేసినటువంటి విధంగా కాకుండా సాంకేతికంగా సింగపూర్ దేశం యొక్క ప్రభుత్వాన్ని ఒప్పించి 30 రోజుల్లో 3 మాస్టర్ ప్లాన్ ని తీసుకుని వచ్చి అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం కానీ అంతేకాకుండా ముఖ్యంగా జపాన్ యొక్క సహకారం తీసుకొని ఈ దేశంలోనే కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలని ఈ నగరం వైపు చూసేటువంటి విధంగా ఒక డెస్టినేషన్ హబ్ గా మార్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా ముఖ్యంగా ఆనాడు ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితుల నుంచి సెక్రటరియట్ ని కట్టింది చంద్రబాబు నాయుడు గారు, హైకోర్టుని తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు, అమరావతిని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మనందరం కూడా రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒక రాజధాని నిర్మాణం కోసం మనం ఆఫర్ పెడితే 2,000 కోట్లు ఆ రోజు తెచ్చినటువంటి పరిస్థితులు కానీ ముఖ్యంగా అధ్యక్ష ఈరోజు నగరీకరణ ఒక బరువుగా భారీ